ఇదే అంశం గురించి మనతో ఇంకా మరింత సమాచారం కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు జూమ్ కాల్లో లైలా గారు కూడా జాయిన్ అవుతారు. లైలా గారు నమస్తే అండి. లైలా గారు నమస్తే అండి. మమ్మీ పాంపర్తి. అసలు ఏంటి ఈ అఘోరి విషయం గురించి మీరు కూడా ఇదివరకు మీడియా ఛానళ్లలో ఈరోజు మాట్లాడడం కూడా జరిగింది. అసలు మీరు ఏమంటారు లైలా గారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇంతకుముందు చంద్రముఖి గారు అన్నట్టుగా అసలు ఈ అఘోరి టాపిక్ ను మాట్లాడాలంటే మాకు ఇష్టంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈ అఘోరికి మాకు ఏంటి సంబంధము? అసలు ఈ అఘోరి అసలు ట్రాన్స్ ఏంటి, తన పద్ధతి ఏంటి, తన మాట ఏంటి, తన విధానాలు ఏంటి, తనకు మాకు పోలికలు ఏంటి? మన మీడియాలు, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, తన ఇంటర్వ్యూలల్లా తనని తన అంగము లేకపోవడం వలన తనని ట్రాన్స్ అని పబ్లిసిటీ చేసాము, లేదా మనం మాట్లాడే క్రమంలో ట్రాన్స్ అనే పదాన్ని వాడడం వలన తనను మాలాగా చూడడము, మమ్మల్ని మా ట్రాన్స్జెండర్ అఘోరి అఘోరి అని చెప్పడము. అఘోరి అనగానే అసలు ఈ అఘోరికి ఆడతనం ఎక్కడిదండి? ఇప్పుడు మనం చూస్తున్న స్టోరీస్ చూస్తే మా ట్రాన్స్ కమ్యూనిటీలో ట్రాన్స్ మహిళగా మారిన వాళ్ళం ఎవరివైనా సరే మా మనసు, మా శరీరము, మా ఆలోచన ప్రతిదీ ఒక అమ్మాయి లాగా ఉంటుంది. ఈ అఘోరి లాగా అసలు ఎలాంటి సంబంధాలు మాకు ఉండవు. అందుకే ట్రాన్స్ మహిళ కానే కాదు అఘోరి. ఈ అఘోరి గురించి మాకు పోల్చి చెప్పడం అనేది ఫస్ట్ తగ్గించాలనేది నా ఫస్ట్ రిక్వెస్ట్. ఇంకోటి, ఈ అఘోరి మొదటి నుంచి దాని మాటలు అబద్ధాలే. చంద్రముఖి గారు అన్నట్టు అది పిచ్చి అనడం, మా పిచ్చోడు కదా, ఒక సైకో అని మాట్లాడడం కరెక్ట్ అవుతుందేమో. తనకు ఒక సైకో లాగానే బిహేవ్ చేస్తున్నాడు. మొదట్లో చూసుకుంటే నేను అమ్మాయిని అని చెప్పుకున్నాడు. నాకు పీరియడ్స్ వస్తాయి, పీరియడ్ వచ్చిన టైంలో ఎక్కడో ఉంటాను, శ్మశాన వాటికలో ఎక్కడో మూలకుంటాము, ఎట్లా జీవనం చేస్తామని చెప్పాడు. అసలు నేను భోజనమే చెయ్యను, నేను తినడం అనేది ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ ఎక్కడో శ్మశాన వాటికలకు పోయి ఎక్కడో చిన్న పీస్ దొరికితే అవి తీసుకొని అంటే డెడ్ బాడీకి సంబంధించిన పీస్ తింటాను, ఎక్కడో శ్మశానంలో పంటానని ఏదేదో స్టోరీలు చెప్పాడు. ఏదన్నా ఒకటి నిజం ఉందా? తన ఛానల్లో తన ఇన్స్టాగ్రామ్ లో తనే నేను చపాతీలు చేస్తున్నాను, ఆలుగడ్డ కూర చేస్తున్నాను అని కూడా పెట్టాడు. అన్ని పెట్టేస్తున్నాడు. తినేది మన దున్నపోతులాగా మెక్కేది మనం ఇన్స్టాలలో చూస్తున్నాము, మీడియాలలో చూస్తున్నాము. వాడు ప్రతిదీ కూడా తను హైలైట్ చేసుకునే ప్రయత్నమే చేశాడు. దానికి తోడుగా మన మీడియా కూడా తను పదే పదే ఇంటర్వ్యూస్ చేయడము, హైలైట్ చేయడము, పబ్లిసిటీ అవ్వడము. అది ఏమంటే చినికి పెద్ద వాన అయినట్టుగా వాడి ఈ సొసైటీలో తిరుగుతూ గుళ్ళ దగ్గరికి వెళ్ళాడు, రాష్ట్రాల అంటే స్టేట్ గవర్నమెంట్ తిట్టాడు, పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టాడు, జనరల్ పాపులేషన్ తిట్టాడు, రకరకాల బూతులు తీరుతున్నా సరే ఏ గుడికాడికి పోయి తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినా ఏదో అఘోరి మాత అన్న కోణంలో ఆలోచించి ఎవరు ఏం చేయలేదు. కానీ ప్రస్తుతం వాడు చేస్తున్నదని చూస్తే సొసైటీ కాదు, ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకిస్తున్నాం. అసలు అఘోరి అనడం కాదు, అఘోరి మాత అన్నది మన ఒక సైకో లాగా చూడాలి. వాడు ఎక్కడ కూడా అఘోరి తత్వంతో లేడు. అఘోరి మన మాటలల్లో కాదు, మన చేతలల్లో కాదు, మన ఏ విధానంలో కూడా అఘోరి తత్వము లేదు, అసలు ఆడతనము లేదు. వాడు ట్రాన్స్ అస్సలే కాదండి. ఈ సొసైటీ గానీ చట్టాలు గానీ వెంటనే వాడిని శిక్షించాలి. కాకపోతే లైలా గారు, ఇక్కడ అందరికీ ఉన్నటువంటి మెయిన్ ఒక అనుమానం ఏంటంటే అఘోరి వెనకాల కూడా, అంటే అఘోరి ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుందని కూడా చాలామంది ప్రజలు అంటున్నారు. అఘోరి వెనకాల కూడా, అంటే ఇక్కడ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ కాకపోయినా కూడా నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ ఆయనకు సపోర్ట్ చేస్తుంది అనే ఒక ఆరోపణ కూడా ఉంది. దీని గురించి మీరేమంటారు? పచ్చి అబద్ధం అండి అది. మా ట్రాన్స్ కమ్యూనిటీ ఎవరు కూడా ఇలాంటి వ్యక్తికి అసలు సపోర్ట్ చేయరు. స్టార్టింగ్ లో అఘోరి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో డిస్కస్ చేస్తున్నప్పుడు నేను తన గురించి సపోర్టింగ్ వాయిస్ చేశాను. కొన్ని ఛానళ్లలో నేను మాట్లాడాను. ఎందుకు అంటే జెండర్ బేస్డ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ ట్రాన్స్జెండర్లు అఘోరి ఎందుకు కాకూడదు, ట్రాన్స్జెండర్ వ్యక్తి అయినంత మాత్రాన అఘోరిగా ఉండకూడదా, వేరు ఫీల్డ్లలో ఉండకూడదా, మన బ్రతకడానికి రైట్స్ లేవా అన్న కోణంలో మేము మాట్లాడాం. కానీ అప్పుడు అఘోరి జెండర్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు, జెండర్ గురించి రకరకాల ప్రశ్నలు వేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు అని మేము మాట్లాడినాం. కానీ అఘోరిని ఇప్పుడు చేస్తున్న విధానానికి, అఘోరి తెలుగు రాష్ట్రాలలో ప్రవర్తిస్తున్న విధానానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ట్రాన్స్ కాదు, ఏ రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్ కూడా, ఏ ఇజ్రా కమ్యూనిటీ కూడా తనకి సపోర్ట్ చేయదండి. ఎక్కడ కూడా తనకు ఏ ఇజ్రా కమ్యూనిటీతో కూడా సత్సంబంధాలు లేవు.
ఇది మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మా కల్చర్ కున్న గొప్పతనం అలాంటిది. మా కల్చర్ లో ఎంత తప్పుని ఎట్లాగైతే ఖండిస్తామో, బతకడానికి ఎన్ని కండిషన్లు వెతుకున్నామో, ఈ సొసైటీలో మేము కూడా సమానంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మేము కొన్ని కట్టుబాట్లతోనే ఇప్పుడిప్పుడు దగ్గర అవుతున్నాం సొసైటీకి. ఇలాంటి వ్యక్తులకు మేము ఎక్కడ కూడా సపోర్ట్ చెయ్యరు. మా కల్చర్ లో అదే లేనే లేదు. అసలు మా కల్చర్ లో అదొక భాగం కాదు. ఎవరు కూడా సపోర్ట్ చేయరండి. అందరూ కూడా సొసైటీలో అందరూ అర్థం చేసుకోవాల్సింది అదే చెప్తున్నాము. అందరూ కూడా తన ఏదో ట్రాన్స్జెండర్ వ్యక్తి, ట్రాన్స్ మహిళ అని వాళ్ళని సింపతిగా చూస్తున్నారో లేకపోతే ఇంకే కోణంలో చూస్తున్నారు. కానీ వాడు శ్రీనివాస్ అనే వ్యక్తి, అఘోరిగా చెప్పబడే శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు ట్రాన్స్జెండర్ వ్యక్తినే కాదు. సొసైటీ ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి, చట్టం కూడా అర్థం చేసుకోండి. మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వాడు ఆ ట్రాన్స్జెండర్ వ్యక్తి కానే కాదు. మొదటి నుంచి కొంతమంది మొత్తుకుంటూనే ఉన్నారు మా శివశక్తి కమ్యూనిటీ నుంచి కానీ ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి కూడా కొన్ని అంశాలు. సంధ్య గారు, మీరు అన్నట్టు శివశక్తి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే జోగిని సంధ్య గారు కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు ఏంటి దాని గురించి ఏమైనా మీకు తెలుసా? సారీ అండి, మీ వాయిస్ నాకు క్లియర్ లేదు. అంటే జోగిని సంధ్య గారు, ఇందాక మీరు శివశక్తి అన్నట్లు జోగిని సంధ్య గారు కూడా ఈ అఘోరి మీద ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు గురించి ఏమైనా మీకు తెలుసా అండి? తెలుసండి. శివశక్తి కమ్యూనిటీ నుంచి, వాళ్ళు జోగిని కమ్యూనిటీ నుంచి మొదటి నుంచి కూడా తను ఈ సనాతన ధర్మం అని, ఏదో హిందూ మతం అని, లేదా మతాల మధ్యన గొడవలు పెట్టిస్తున్నదని వాళ్ళు మొదటి నుంచి ఖండిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే శివశక్తి కమ్యూనిటీకి మన తెలంగాణలో ఒక మంచి పేరు ఉందండి. అసలు సనాతన ధర్మాన్ని కాపాడడంలో కానివ్వండి, మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి, శివశక్తి జోగులు చాలా ముఖ్యమైన పాత్ర పోస్తారు. అది మనందరికీ తెలుసు. మన ఏదైనా పండుగలు జరిగిన కాడ కానివ్వండి, బోనాల కాడ కానివ్వండి, ఏదైనా ట్రెడిషనల్ గా మన శివశక్తి కల్చర్ అందరూ కూడా వాళ్ళు అంతను ముందుకు తీసుకెళ్తూ దాని గురించి గొప్పతనాన్ని తెలియజేస్తున్న వాళ్ళు శివశక్తి కమ్యూనిటీ. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నది అసలైన వాళ్ళు. కానీ ఇలాంటి అఘోరి వేషంలో తిరిగే వాళ్ళు అస్సలు కాదండి. వాళ్ళు అందుకోసమే వీడు శివశక్తినా, వీడు ట్రాన్సా, వీడు అఘోరినా అనేది వాళ్ళకి కొంత క్లారిటీ ఉంది. వీడి మోసాల మీద వాళ్ళకు ఒక క్లారిటీ ఉన్నది కాబట్టి ఆ కోణంలోనే వీడు ఈ శ్రీనివాస్ అనే అఘోరి, దొంగ అఘోరి వలన మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు చెడ్డ పేరు వస్తుంది, వీడి వలన మా కల్చర్ మీద ఎఫెక్ట్ పడుతుందన్న కోణంలో వాళ్ళు ఒకటిగా మాట్లాడుకొని వాళ్ళు కంప్లైంట్ చేశారు. చేయాలి కూడా. అది వాళ్లే కాదండి, మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా మేము ఖచ్చితంగా అలాంటి యాక్షనే తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి చోట వాడు ఏది చేసినా మమ్మల్ని బదనాం చేస్తారు, మా పేరే బదనం అవుతుంది. కాబట్టి వాళ్ళు చేయడం కరెక్టే, అలా చేయాలి. వాడే కాదు, మానవ హక్కుల ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ఒక శివశక్తులు, ఒక జోగినిలే కదండి, సామాన్య ప్రజలు కూడా వాటి మీద కంప్లైంట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. చట్టం కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోవాలి. లేకపోతే ఈ పిచ్చోడు సమాజంలో ఇంకా ఏ దారి తీస్తాడో, ఎలా ఏ కోణంలో తీసుకెళ్తాడో అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఇన్ని రోజులు ఏదో టేక్ ఇట్ ఈజ్ గా వదిలేశారు. వాడి పిచ్చోడు అనుకున్నారో ఇంకా వేరే అనుకున్నారో కానీ వదిలేశారు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి, వర్షిణి అనే ఒక అమ్మాయి, ఒక చదువుకున్న అమ్మాయి, ఒక కుటుంబానికి అమ్మాయికి దూరం చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని, అసలు వాడు ఫస్ట్ కూతురు అన్నాడు, నేను శిష్యురాలు అన్నాడు, తల్లి పిల్లలం అన్నాడు, ఇప్పుడు భార్య భర్తలం అంటున్నాడు. అసలు ఏ బంధానికన్నా వాడికి విలువ తెలుస్తుందా? అసలు వాడి వలన సొసైటీలో వాడి కన్నా పేరెంట్స్ కు ప్రయోజనం లేదు. వాడు ఏదో చెప్పుకొని తిరుగుతున్న అఘోరి వ్యవస్థలో వాడి వలన ప్రయోజనం లేదు. వాడు తిరుగుతున్న ఈ సొసైటీకి కూడా ప్రయోజనం లేదు. అంతటా వాడి వలన నష్టమే జరుగుతున్నప్పుడు వాడిని ఇంకా అలా వదిలేయడం కరెక్ట్ కాదండి. వెంటనే లీగల్ గా వాడి మీద యాక్షన్ తీసుకోవాల్సింది.